నమస్కారం. నా పేరు డాక్టర్ రామచంద్ బండ్ల, డెంటల్ సర్జన్, నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈ కరోనా పాండమిక్ వల్ల మన ప్రొఫెషన్ హైయెస్ట్ రిస్క్ని ఫేస్ చేస్తూ ఉంది. దాంతోపాటు చాలామంది మన తోటి మిత్రులందరికీ కూడా దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, అలాగే వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ టేకింగ్ ద ట్రీట్మెంట్, వీటన్నిటి మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉండటం వలన నేను నా ప్రియమిత్రుల ద్వారా డిస్కషన్లో తెలుసుకున్నవి, అలాగే నేను కొంత చదవటం ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాల్ని షేర్ చేసుకొని నా ప్రియమిత్రుల్లో ఉన్న కన్ఫ్యూజన్ని కొంతైనా క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక చిన్న ప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి ఈ కరోనా ప్రివెన్షన్ని మనం దీని శానిటైజేషన్ అండ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ని ఒక రెండు విభాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. రెండోది హాస్పిటల్ శానిటైజేషన్ అండ్ స్టెరిలైజేషన్. సో హ్యూమన్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి దానిలో డాక్టర్స్, నర్సెస్, రిసెప్షన్ స్టాఫ్ అండ్ పేషెంట్స్ ఉంటారు. డాక్టర్స్కి వచ్చేసరికి నాన్-ఏరోజాల్ ప్రొసీజర్స్ మీన్స్ ఓన్లీ ఓపీ కండిషన్లో ఉన్నప్పుడు N95 మాస్క్, ఓవర్ ఇట్ 3-ply సర్జికల్ మాస్క్, హెడ్ క్యాప్, ఫేస్ షీల్డ్, గ్లౌస్, సర్జికల్ గౌన్ మ్యాండేటరీ అండి. దీంతోపాటు ఒకవేళ ఏరోజాల్ ప్రొసీజర్స్ కనుక మనం టేకప్ చేయదలుచుకుంటే వీ హ్యావ్ టు యూస్ N95 PPE కిట్. తర్వాత నర్సెస్ వచ్చేసరికి ఓపీ బేసిస్లో ఉన్న నర్సెస్కి 3-ply సర్జికల్ మాస్క్, ఫేస్ షీల్డ్ అండ్ గ్లౌస్. అలాగే వాళ్ళు కనుక చైర్ సైడ్ మనకి అసిస్ట్ చేయడానికి వస్తే, ఏరోజాల్ ప్రొసీజర్స్కి అసిస్ట్ చేయడానికి కనుక వస్తే దే హ్యావ్ టు వేర్ ఏ సర్జికల్ గౌన్ ఆల్సో. తర్వాత రిసెప్షన్ స్టాఫ్కి వచ్చేసరికి దే హ్యావ్ టు వేర్ 3-ply సర్జికల్ మాస్క్, తర్వాత ఫేస్ షీల్డ్, తర్వాత గ్లౌస్. అట్లాగే పేషెంట్స్ అండ్ అటెండెంట్స్కి కంపల్సరీగా 3-ply సర్జికల్ మాస్క్ ఇవ్వాల్సిందే. తర్వాత పేషెంట్స్ రిసెప్షన్ కన్నా ముందే హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గరే పేషెంట్స్ దగ్గర ఒక స్టాఫ్ని అక్కడ పెట్టుకొని పేషెంట్స్ వీ హ్యావ్ టు స్క్రీన్ ద పేషెంట్స్. ఫస్ట్ మనం మోచేతుల నుంచి వాళ్ళకి శానిటైజర్తో నీట్గా శానిటైజ్ చేయించుకోవాలి. దాని తర్వాత అక్కడే మనం 3-ply మాస్క్ ఇచ్చేసేయాలి. దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్తో టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ కూడా వాడుకొని ఆక్సిజన్ సాచురేషన్, పల్స్ చెక్ చేసుకోవాలి. అక్కడే కనుక మనకు టెంపరేచర్ 98.5 degrees కంటే ఎక్కువ, సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నా, 98.5 degree ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉన్నా, తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ 95 కంటే బిలో ఉన్న, పల్స్ రేటు 95 to 100 కంటే అబోవ్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు రిఫర్ దెమ్ టు దేర్ ఫిజిషియన్ అండ్ టేక్ దెమ్ ద కన్సల్టేషన్ ఆఫ్ దేర్ ఫిజిషియన్. ఆఫ్టర్ దట్ ఇవన్నీ మళ్ళీ నార్మల్లోకి వచ్చిన తర్వాతనే వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్. అదర్వైజ్ విల్ బీ ఇన్ ఏ వెరీ మచ్ రిస్క్. తర్వాత వెంటిలేషను, రిసెప్షన్లో వెంటిలేషను బాగా మెయింటైన్ చేసుకోవాలి. అట్లాగే మెయింటైన్ డిస్టెన్స్ బిట్వీన్ ద చైర్స్ ఇన్ ద రిసెప్షన్ ఏరియా, ప్రివెంట్ ఓవర్ క్రౌడింగ్. తర్వాత ఆల్ ద డాక్టర్స్, నర్సెస్ అండ్ రిసెప్షన్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నారో, ఎంటర్ అయిన వెంటనే డాక్టర్స్, నర్సెస్ అండ్ రిసెప్షన్ స్టాఫ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి నీట్గా మోచేతుల నుంచి. దాంతోపాటుగా పౌడాన్ ఐడిన్ స్క్రబ్ చేసేసుకొని వీ హ్యావ్ టు ఎలో ఇట్ టు డ్రై ఆన్ ఇట్ సెల్ఫ్. అంటే దానంతా అదే డ్రై అయ్యేట్లుగా ఫ్యాన్ దగ్గర నుంచోవటం కానీ అట్లా చేసుకోవాలి. సో డ్రై అవటం వల్ల ఏమవుతుందంటే పౌడాన్ అయోడిన్ ఒక సింగిల్ లేయర్ లాగా మన స్కిన్ మీద ఫామ్ అయిపోయి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యారియర్. సో దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది N95 యూసేజ్ వచ్చేసరికి వీ డోంట్ హ్యావ్ టు ఆటోక్లేవ్. N95ని ఆటోక్లేవ్ చేయకూడదు. సో దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఒక 7 పేపర్ బ్యాగ్స్ తీసుకొని ఈరోజు మండే రోజు కనుక మనం మాస్క్ వాడుకుంటుంటే ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ అవర్ మాస్క్ వీ హ్యావ్ టు కీప్ దట్ మాస్క్ ఇన్ ద పేపర్ బ్యాగ్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు యూజ్ ఆన్ నెక్స్ట్ మండే. సో అట్లాగా 7 daysకి 7 bags పెట్టుకొని మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 5 daysకి 5 bags పెట్టుకొని 5 timesగా రిపీట్ చేసుకోవచ్చు. సో మనం 5 weeks 7 N95 మాస్కుల్ని 5 weeks వాడుకోవచ్చు. ఇది N95 మాస్కులకు సంబంధించి. తర్వాత PPE కిట్స్ కానీ, N95 మాస్కులు కానీ, సర్జికల్ మాస్కులు కానీ అవుటర్ సర్ఫేస్ కంపల్సరీ టచ్ చేయకూడదు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శానిటైజరు రిసెప్షన్ స్టాఫ్ దగ్గర కానీ, మన నర్సింగ్ స్టాఫ్ దగ్గర కానీ, మన దగ్గర కానీ పక్కనే పెట్టుకోవాలి. మనం ఏదన్నా ఒక సర్ఫేస్ టచ్ చేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు శానిటైజ్ అవర్ హ్యాండ్స్.
దాని తర్వాతే నెక్స్ట్ సర్ఫేస్ టచ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదన్నా ఇన్ఫెక్టెడ్ ఏరియా మనం కంటామినేషన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టెరిలైజేషన్ అండ్ శానిటేషన్ ఆఫ్ వర్కింగ్ ఏరియా. సో దీనిలో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ ద వర్కింగ్ ఏరియా. ఆర్కిటెక్చర్ ఆఫ్ ద వర్కింగ్ ఏరియా అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఏ సింగిల్ డైరెక్షనల్ ఎయిర్ ఫ్లో. అంటే ఎయిర్ ఫ్లో ఎప్పుడూ కూడా ఒక డైరెక్షన్లో మాత్రమే ఉండేట్లుగా మనం చూసుకోవాలి. అంటే ఒకవైపు నుంచి ఎయిర్ ఎంట్రీ ఉండాలి, ఒకవైపు నుంచి ఎయిర్ ఎగ్జిట్ ఉండాలి. సో ఎటువైపు నుంచి అయితే ఎయిర్ ఎంట్రీ ఉంటుందో దట్ షుడ్ బి లైక్ ఏ నీట్ అండ్ క్లీన్ ఏరియా. ఎటువైపు నుంచి అయితే ఎగ్జిట్ అవుతుందో దట్ షుడ్ బి ఏ డర్ట్ ఏరియా. సో డర్ట్ ఏరియాకి దగ్గరలోనే మనం సక్షన్ ఉండేట్లుగా చూసుకోవాలి. సో దాంతోపాటు నీట్ ఏరియా ఉన్న వైపు ఏసీస్ కానీ, తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ విత్ హెపా ఫిల్టర్స్ కానీ, తర్వాత స్టాప్ యూజింగ్ సీలింగ్ ఫ్యాన్స్ ప్రొసీజర్ టైంలో అసలు వేసుకోకూడదు. ఓన్లీ మనం క్లీనింగ్ పర్పస్లో మాపింగ్ చేసినప్పుడు అది డ్రై అయ్యే దానికోసం సీలింగ్ ఫ్యాన్స్ వాడాలి తప్పితే వీ హ్యావ్ టు కంప్లీట్లీ అవాయిడ్ యూజింగ్ సీలింగ్ ఫ్యాన్స్. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు యూజ్ పెడస్ట్రల్ ఫ్యాన్స్ ఆర్ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్. ఎట్లా ఉండాలి అంటే ఇందాక చెప్పినట్లుగా క్లీన్ ఏరియా నుంచి మనకి ఎయిర్ని పుష్ చేసేట్లుగా ఉండాలి. సో ఒకే ఏరియా నుంచి ఎయిర్ ఎంట్రీ ఉండాలి. ఆ ఏరియా అక్కడ ఆ వాల్ వైపే మనకి పెడస్ట్రల్ ఫ్యాన్ కానీ లేకపోతే వాల్ మౌంట్ ఫ్యాన్ కానీ ఉండాలి, ఏసీ ఉండాలి, అట్లాగే ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అటువైపుకే ఉండాలి. సో దిస్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఆపరేటర్కి రైట్ సైడ్ ఉండాలి. సో చైర్లో ఉన్న పేషెంటు సక్షన్ ఉండేది అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డాక్టర్ ఎప్పుడు డర్ట్ ఏరియా అన్నట్లుగా మనం పెట్టుకోవాలి. ఆ డర్ట్ ఏరియాకి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఎగ్జాస్ట్ మనకు ఆ డర్ట్ ఏరియాలో ఉన్న మనకి ఏరోజాల్ జనరేషన్ ఏదన్నా ఉంటే మనకు వెంటనే అది సక్ చేసేస్తూ ఉంటుంది. సో ఇలాగ మనం ఎయిర్ ఫ్లోని యూనిడైరెక్షనల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు 2 పాస్కల్స్ మినిమం 2 పాస్కల్స్ లో ప్రెషర్ మెయింటైన్ చేయాలి. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు వర్కింగ్ ఏరియాలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవటం అనేది ఒక మ్యాండేటరీ థింగ్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని ప్రకారం ఆర్కిటెక్చర్ ప్రకారం మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటి అంటే హెపా ఫిల్టర్స్, తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాను, పెడస్ట్రల్ ఫ్యాన్స్, తర్వాత డిజిన్ఫెక్షన్ ఆఫ్ ద రూమ్కి వచ్చేసరికి మనకి యూవీ లైట్, తర్వాత ఫాగింగ్. ఇవి 2 మ్యాండేటరీనేనండి. మనం ఏదో ఒక దాంట్లో మేనేజ్ చేసేసుకుందాం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఈచ్ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. సో వీ హ్యావ్ టు యూజ్ బోత్. ఫస్ట్ యూవీ లైట్స్ చూద్దాం. యూవీ లైట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దానికి యొక్క వ్యాస్ట్ జెర్మిసైడల్ యాక్టివిటీ, అంటే ఎక్కువ వాటిని మనం జెర్మిసైడల్ యాక్టివిటీ ఉంటుంది. దాంతోపాటు దానికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ ఏ ప్యారలల్ పాత్లోనే ఉంటుంది. అండ్ ఇట్ డస్ నాట్ పెనిట్రేట్స్ ద ఒపేక్ ఆబ్జెక్ట్స్, అంటే ఓన్లీ సర్ఫేసెస్ని క్లీన్ చేస్తుంది. మన డెంటల్ ఆపరేటింగ్ ఏరియా చూస్తే కనుక దెర్ ఆర్ మెనీ మోర్ అండర్ కట్ ఏరియాస్ అండ్ డార్క్ ఏరియాస్. సో ఆ డార్క్ ఏరియాస్, అండర్ కట్ ఏరియాస్లో మనకి వైరల్ కాలనైజేషన్ ఉంటుంది ఓన్లీ యూవీ వాడితే. సో వీ హ్యావ్ టు యూస్ ఫాగింగ్ ఆల్సో. ఫాగింగ్ వచ్చేసరికి డోంట్ యూస్ ఫ్యూమిగేటర్స్ వాడకూడదు. బికాస్ ఫార్మాల్డిహైడ్ ఈజ్ కార్సినోజెనిక్. సో ఫ్యూమిగేటర్స్ వాడకూడదు, ఓన్లీ ఫాగర్సే వాడుకోవాలి. ఫాగర్స్లో వాడే సొల్యూషన్ కూడా హైపోక్లోరస్ యాసిడ్ కానీ లేకపోతే సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేకపోతే హైపోక్లోరస్ యాసిడ్ కానీ వాడుకోవచ్చు. సో దీస్ ఆర్ యూజువల్లీ మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ సేఫర్. యాక్చువల్గా సోడియం హైపో 1% సోడియం హైపోక్లోరైట్ కూడా వాడుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ 1% సోడియం హైపోక్లోరైట్ ఈస్ ఇట్ ఈస్ కరోజివ్ ఇన్ నేచర్. సో allow fog for minimum 15 minutes after each ప్రొసీజర్. ఏరోజాల్ ప్రొసీజర్ తర్వాత మినిమం 15 minutes ఫాగింగ్ చేసుకొని దాని తర్వాత ఎలాగో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి డీఫాగింగ్ ఈజీగానే అయిపోతుంది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత కాంబినేషన్, ఇందాక చెప్పినట్లు కాంబినేషన్ ఆఫ్ యూవీ లైట్ అండ్ ఫాగింగ్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్. అండ్ ఫాగింగ్ చేసేటప్పుడు డోంట్ యూస్ ఫ్యాన్స్ ఆర్ ఏసీస్.
Fogging can be done at electronic goods also, like computers, X-ray machines, depending on the fogging డిజిన్ఫెక్టెంట్ వీఆర్ యూజింగ్. సో మనకు సజెస్టబుల్ ఫాగింగ్ ఏజెంట్ ఏంటి అంటే సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ హైపోక్లోరస్ యాసిడ్. తర్వాత ఫ్లోర్ మాపింగ్, స్పిల్లేజ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఈచ్ ఏరోజాల్ ప్రొసీజర్ ఫ్లోర్ మాపింగ్ చేసుకోవాలి. ఫ్లోర్ మాపింగ్ షుడ్ బి డన్ విత్ 1% సోడియం హైపోక్లోరైడ్. బ్రూమింగ్ అనేది 100% అవాయిడ్ చేయాలి. అంటే ఆపరేటింగ్ ఏరియా ఎప్పుడూ కూడా ఊడవకూడదు. ఊడవటం వల్ల ఏమవుతుందంటే కింద ఏదైనా మైక్రో ఆర్గనిజమ్స్ పడితే వాటిని మనం మళ్ళీ పైకి లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రూమింగ్ ఎప్పుడు చేయకూడదు, మాపింగే చేసుకోవాలి. మాపింగ్ ఫస్ట్ డిటర్జెంట్తో మాప్ చేసుకోవాలి, దాని తర్వాత 1% సోడియం హైపోక్లోరైడ్తో మాప్ చేసుకోవాలి. అట్లాగే మనం వాడే ఈ బూస్టర్ బాటిల్స్లో 0.01% సోడియం హైపోక్లోరైట్ వాడుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు జనరేట్ అయ్యే ఏరోజాల్స్లో వైరల్ లోడ్ కొంత మినిమైజ్ అవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆఫ్టర్ ఎవ్రీ యూసేజ్ ఆఫ్ చైర్, అంటే ఓపీ పర్పస్లో కానివ్వండి, అట్లాగే ప్రొసీజర్ చేసేటప్పుడు కానివ్వండి, అయిపోయిన తర్వాత 70% ఇథనాల్తో కానీ లేదా 4% ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో కానీ నీట్గా వెట్ క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. సో దట్ ప్రివెంట్స్ క్రాస్ కంటామినేషన్ ఫ్రమ్ వన్ పేషెంట్ టు అనదర్. మేజర్గా ఏంటంటేనండి మనకు రూమ్ స్టెరిలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వాడేసి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేసి వదిలేసిన తర్వాత మనకి ఆ సర్ఫేసెస్ అన్నిటి మీద ఈ వైరల్ లోడ్ అలాగే ఉంటుంది. సో దాన్ని కనుక మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే నెక్స్ట్ మనమే యాక్సిడెంటల్గా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఆ సర్ఫేసెస్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ టచ్ చేసే అవకాశం ఉంటుందో మనం ప్రొసీజర్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ప్రొటెక్టివ్ మెజర్స్ వాడినా కూడా నీకు ఆ సర్ఫేస్ కంటామినేట్ అయిపోయినప్పుడు మళ్ళీ వాటిని మనం టచ్ చేసినప్పుడు అన్ఇంటెన్షనల్గా టచ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మనం వైరస్ని ఎక్వైర్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రూమ్ స్టెరిలైజేషన్ అండ్ శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ వన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓపీస్ చూసేటప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం, మౌత్ మిర్రర్ ప్రోబ్స్ ఇవన్నీ ఆ చైర్ మీద ఒక పక్కన పెట్టేసేస్తాం. అట్లా కాదు, ఈసారి ఏం చేయాలంటే హోల్డింగ్ సొల్యూషన్ వాడుకోవాలి. హోల్డింగ్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ దట్ ఈజ్ used to hold after examination of the patient and before autoclaving that instrument. సో బెస్ట్ హోల్డింగ్ సొల్యూషన్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్లు 2% ఆర్ 4% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ లేకపోతే 70% ఇథనాల్ కానీ. యూజువల్గా స్పిరిట్ కూడా వాడచ్చు, బట్ స్పిరిట్ ఏంటంటే మనకి ఆ షార్ప్నెస్ పోతుంది, ఇన్స్ట్రుమెంట్ డల్నెస్ వచ్చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్కి షార్ప్నెస్ పోతుంది, దాంతోపాటు ఆ న్యూనెస్ కూడా పోతుంది. అట్లాగే చైర్ క్లీన్ చేసుకునే దానికి కూడా వీ కెన్ యూజ్ స్పిరిట్. ప్రీవియస్లీ వీ కెన్ యూజ్ స్పిరిట్, బట్ స్పిరిట్ వల్ల ఏమవుతుందంటే ఆ న్యూనెస్ పోతుంది, చైర్ కలర్ చేంజ్ అవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి in place of that we have to use 4% isopropyl alcohol or 70% ethanol as holding solution and chairs clean చేసుకునే దానికి కూడా అది వాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంత మనం ఎలక్ట్రానిక్ పేమెంట్ యాక్సెప్ట్ చేసినా కూడా ఎంతో కొంత క్యాష్ పేమెంట్ జనరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కీప్ ఏ ఫార్మలిన్ ఛాంబర్, ఒక ఫార్మలిన్ బాక్స్ పెట్టుకొని దానిలో ఫార్మలిన్ ట్యాబ్లెట్స్ వేసేసుకొని ఎప్పటికప్పుడు కలెక్షను ఇమీడియట్గా పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ ఫార్మలిన్ ఛాంబర్లో వేసుకొని ఒక 2 days తర్వాత అగైన్ వాటిని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ ఓపీస్, ఓల్డ్ ఇన్వెస్టిగేషన్స్ పేషెంట్స్ అలాగే తీసుకొచ్చిన తర్వాత అవన్నీ పెట్టుకునే దానికోసం ఇంకొక ఫార్మలిన్ ఛాంబర్, ఓపీ కార్డ్స్ అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ పెట్టుకునేదానికి ఒక పెద్ద ఫార్మలిన్ ఛాంబర్ ఇంకోటి పెట్టుకొని రిసెప్షన్ ఏరియాలో ఆ పేషెంట్ రాగానే ఓల్డ్ ఓపీస్కి ఓపీ ఎంటర్ చేసుకొని ఆ ఓపీ కార్డ్స్ దాంట్లో పెట్టిన తర్వాత మినిమం 30 minutes తర్వాతనే వాటిని మళ్ళీ డాక్టర్ ఛాంబర్లోకి వచ్చేట్లుగా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. సో తర్వాత పేషెంట్ని చూడబోయే ముందు పోవిడాన్ అయోడిన్తో మౌత్ గార్గిలింగ్ అనేది మ్యాండేటరీ ఈవెన్ బిఫోర్ ఓపీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో ఇవన్నీ ఈ మ్యాండేటరీ థింగ్స్ అన్నీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే దీస్ ఆర్ ఆల్, అంటే ఇవి స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్ అని నేను చెప్పను, బట్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఐ గాట్ అండ్ ఫ్రమ్ డిస్కషన్ కానీ వేరియస్ సోర్సెస్ నుంచి డిస్కషన్ ద్వారా కానీ నేను చదవటం ద్వారా కానీ తీసుకొచ్చుకున్నవి. సో దీనివల్ల కొంత కన్ఫ్యూజను కొంత మిస్ అయిపోయి క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుందని నా ఈ చిన్న ప్రయత్నం. అలాగే ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ టు బి యూజ్డ్ ఆర్ శానిటైజర్ వచ్చేసరికి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ 70% ఇథనాల్ కానీ వాడుకోవాలి. పోవిడాన్ అయోడిన్ ఉండాలి. 1% సోడియం హైపోక్లోరైట్ ఫర్ మాపింగ్ ఆఫ్ ద సర్ఫేసెస్ అండ్ 0.01% సోడియం హైపోక్లోరైట్ ఇన్ బూస్టర్ బాటిల్స్. అట్లాగే ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ హెపా ఫిల్టర్స్, యూవీ లైట్స్, తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్,
మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. పెడస్ట్రల్ ఫ్యాన్ ఆర్ వాల్ మౌంట్ ఫ్యాన్, ఆటోక్లేవ్, నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్, ఫార్మలిన్ ఛాంబర్ ఫర్ క్యాష్ అండ్ ఓపీ కార్డ్స్, N95 మాస్క్, 3-ply సర్జికల్ మాస్క్, ఫేస్ షీల్డ్స్ అండ్ గాగుల్స్, పీపీఈ కిట్ అండ్ సర్జికల్ గ్లోవ్స్. ఇవన్నీ కూడా మ్యాండేటరీ థింగ్స్ అండి. సో వీటన్నిటిని గమనించుకొని వీటిని వరకు పాటిస్తే మోస్ట్లీ మనం వీఆర్ సేఫ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.